సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సో, ఈరోజు మనం తీసుకున్న టాపిక్ వచ్చి వాట్ ఈస్ పర్సనల్ యాక్సిడెంట్ పాలిసీ? అసలు పర్సనల్ యాక్సిడెంట్ పాలిసీ అంటే ఏంటి? ఎప్పుడు కూడా మనం ఎక్కువగా లైఫ్ ఇన్సూరెన్స్‌లో టర్మ్ ప్లాన్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. కానీ అసలు యాక్సిడెంటల్ పాలిసీ అనేది ఎక్కువ మనం ఆలోచించము. చాలామంది ఈ రోజుల్లో బ్యాంక్‌లో మీరు గనుక అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు 12,00,000 కవరేజ్ ఉంటుంది. లేదా 20,00,000 లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. మీరు గనుక యాక్సిడెంట్‌లో డెత్ అయిపోతే డెబిట్ కార్డ్ ఉంటే మీకు 5,00,000 కవరేజ్ ఉంటుందని వింటూ ఉంటాము. ఇలాంటి ఫ్రీగా ఇచ్చే పాలిసీతో ఇలా లో కాస్ట్‌లో ఇచ్చే పాలిసీస్ కాకుండా, పోస్టల్ ఆఫీస్‌లో ఇచ్చే పాలిసీస్ కాకుండా, ఒక మంచి యాక్సిడెంటల్ ప్లాన్ అనేది మనకు అవైలబుల్‌లో ఉంది. ఇది చాలా పాపులారిటీ అనేది లేని పాలిసీ. కానీ ఇందులో మంచి మంచి కవరేజెస్ అనేటివుంటాయి. దీనికి అసలు ఎలిజిబిలిటీ కండిషన్స్ అంటే ఏంటి? ఎలాంటి రిస్క్‌ని ఇది కవర్ చేస్తుందో చూద్దాము. ఇక్కడ ముఖ్యంగా యాక్సిడెంట్ ద్వారా జరిగే పాలిసీస్‌ని కవర్ చేస్తుంది కాబట్టి పర్సనల్ యాక్సిడెంట్ పాలిసీ అంటారు. యాక్సిడెంట్ ద్వారా అంటే యాక్సిడెంట్ అంటే ఏదో రోడ్డు మీద వెళ్లి ట్రాఫిక్ యాక్సిడెంటే కాదు. మీరు ఈవెన్ ఇంట్లో ఏదైనా జారి పడడం గానీ, వాష్‌రూమ్‌లో స్లిప్ అయిపోవడం గానీ, ఇట్లాంటివన్నీ గూడా కవర్ చేసే పాలిసీ ఇది. సో, ఇందులో ముఖ్యంగా డెత్ కవరేజ్ ఏదైనా యాక్సిడెంట్ ద్వారా డెత్ అయిపోతే మీరు తీసుకునే కవరేజ్ 100% అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు 50,00,000 తీసుకుంటారా? లేదా 1,00,00,000 తీసుకుంటారా? 25,00,000 తీసుకుంటారా? ఈ కవరేజ్ మొత్తం యాక్సిడెంటల్‌లో డెత్ గనుక జరిగినట్టయితే, ఈ పాలిసీలో టోటల్ సమ్ అష్యూర్డ్ అనేది ఫ్యామిలీకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి. లైక్ యువర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలిసీ. అండ్ ప్రీమియం అనేది మీకు ఫిక్స్‌గా ఉంటుంది. పెద్దగా పెరగదు. అలాగే ఇందులో సెకండ్ కవరేజ్ వచ్చేసరికి పర్మనెంట్ పార్షియల్ డిజబిలిటీ. అంటే బాడీలో ఏదైనా ఒక పార్ట్ చెయ్యి గానీ, కన్ను గానీ, కాలు గానీ మీకు ఇలాంటివి ఎఫెక్ట్ అయినప్పుడు దాన్ని పార్షియల్ డిజబిలిటీ పర్మనెంట్ అంటారు. ఆ పర్మనెంట్ పార్షియల్ డిజబిలిటీలో కూడా మీకు లాస్ అయిన లింబ్‌ని బట్టి పర్సెంటేజ్ 5 నుంచి 50% వరకు కవరేజ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఒక ఫింగర్ ఈవెన్ స్మాల్ ఫింగర్ మీరు చూసుకున్నట్టయితే సెలబ్రిటీస్‌లో పెద్ద పెద్ద వాళ్ళు ఈ ఫింగర్స్‌కి, గడ్డంకి ఆ తర్వాత కొంతమంది హైలీ స్కిల్ ఉన్న డ్రైవర్స్ వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క పాదాలకి ఇట్లాంటి వాటి కూడా మీరు తీసుకున్న పాలిసీ అనేది ఉంటుంది. దాన్నే యాక్సిడెంటల్ పాలిసీ అంటారు. మీరు రీసెంట్‌గా చూసినట్టయితే క్రికెటర్ విరాట్ కోహ్లీ తన యొక్క గడ్డానికి ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. బికాజ్ తన యొక్క షేవింగ్ స్టైల్ వల్ల తనకి యాడ్స్ అనేది వస్తాయి కాబట్టి, ఒకవేళ ఇక్కడ ఏదైనా యాక్సిడెంట్ ద్వారా డ్యామేజ్ జరిగితే, మేకప్ ద్వారా ఇంకేదైనా యాక్సిడెంట్ ద్వారా జరిగితే, ఆ యాడ్స్ ఆగిపోతే అది లాస్ అవుతుంది కాబట్టి, ఆ పర్టిక్యులర్ ఏరియాకి వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇలాగే కొంతమంది డాక్టర్స్ వాళ్ళ యొక్క వేళ్ళకి, చేతులకి ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటారు. మనం యాస్ ఎ హోల్ బాడీ కవరేజ్ ఉండే విధంగా యాక్సిడెంటల్ పాలిసీ అనేది తీసుకోవచ్చు. ఇందులో ప్రీమియం కూడా మీకు 50,00,000 కవరేజ్‌కి 7,000-8,000 రూపీస్ పర్ ఇయర్ ఉంటుంది. దీన్ని మీరు ఇండివిడ్యువల్‌గా తీసుకుంటే ఫ్యామిలీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ యాడ్ చేసుకోవడం వల్ల మీకు ప్రీమియం అనేది ఇంకా తక్కువనే ఉంటుంది. పెద్దగా అనేది పెరగదు ప్రపోర్షనేట్‌లీ. తర్వాత మీకు పర్మనెంట్ టోటల్ డిజబిలిటీ మరి 2 చేతులు గానీ, 2 కాళ్ళు గానీ అంటే నడవలేని సందర్భం, పని చేయలేని సందర్భం, కూర్చోలేని సందర్భం ఇలాంటి టైం వస్తే లేదా బ్లైండ్‌నెస్ వచ్చడం గానీ, విజన్ పోవడం గానీ డ్యూ టు అన్ యాక్సిడెంట్ జరిగితే మీరు లైవ్‌లో ఉన్నప్పుడు ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకుండా 100% ఆఫ్ ద కవరేజ్ అనేది ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు మనం లైవ్‌లో ఉండగానే మన 50,00,000 రూపాయలనేవి మనకు ఫ్యామిలీ సపోర్ట్ కింద వస్తాయి. సో, దీన్ని యాక్సిడెంటల్ పాలిసీలో పర్మనెంట్ టోటల్ డిజబిలిటీ అని అంటారు. దీని తర్వాత చాలా చాలా ఫేవరెట్ ఫీచర్ ఇది టెంపరరీ టోటల్ డిజబిల్‌మెంట్. ఇప్పుడు చాలా మందికి ఈ విషయం మనకు తెలిసినట్టయితే ఈ పాలిసీని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇందులో ఏంటంటే మీరు ఏదైనా యాక్సిడెంట్ ద్వారా ఏదైనా బోన్ బ్రేక్ అవ్వడమో, లేకపోతే ఫ్రాక్చర్ అవ్వడమో జరిగింది. మీరు ఒక 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్, 5 మంత్స్ ఇలా ఎన్ని రోజులైతే డాక్టర్ బెడ్ రెస్ట్ అడ్వైజ్ చేస్తారో, మరి అన్ని రోజులు మీ సాలరీ ఆగిపోతుంది. మీ సాలరీని ఇక్కడ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒక 6 నెలలు గనుక వర్క్ చేయకుంటే, మీరు బిజినెస్ ఓనర్ అయినా, లేదా మీరు ఎంప్లాయీ అయినా, మీరు 6 నెలలు లేదా 1 ఇయర్ వరకు మీరు బెడ్ రెస్ట్ తను అడ్వైజ్ చేసినట్టయితే, మీ సాలరీని వీక్లీ చొప్పున వీళ్ళు కంపెన్సేట్ చేస్తారు. అంటే వీక్లీ బెనిఫిట్‌లో మన సాలరీ ఒక ₹1,00,000 ఉన్నట్టయితే, ఈ 1,00,000ని 25,000 రూపీస్ పర్ వీక్ బెనిఫిట్ మనం పెట్టుకున్నట్టయితే, ఇందులో మీకు 2 సంవత్సరాల వరకు 2 ఇయర్స్ వరకు
ఈ కవరేజ్ అనేది అవైలబుల్ ఉంటుంది. అంటే మనం 2 ఇయర్స్ బెడ్ రెస్ట్ తీసుకున్నా మీ సాలరీ మొత్తం వీక్లీ బెనిఫిట్ చొప్పున మీరిక్కడ 5,000 తీసుకుంటే 5,000, 10,000 తీసుకుంటే 10,000 వీక్లీ చొప్పున మీకు రీయింబర్స్‌మెంట్ ఇస్తారు ఆఫ్టర్ మీరు క్యూర్ అయిన తర్వాత. అంటే మీరు ఈ పీరియడ్‌లో లాస్ అయిన ఇన్‌కమ్ అంతా గూడా ఇక్కడ డ్యూ టు యాక్సిడెంట్ వల్ల లాస్ అయిందంతా గూడా రికవర్ అయిపోతుంది. ఎస్పెషల్లీ చాలామంది ప్లాన్ చేస్తారు పర్సనల్ యాక్సిడెంట్ పాలిసీ. ఇప్పటికి మీరు తీసుకున్నట్టయితే ఇమ్మీడియేట్‌గా ఈ పాలిసీని ఎంక్వైరీ చేసి తీసేసుకోండి. ఎందుకంటే స్మాల్ ఫ్రాక్చర్స్ వల్ల మీ లోన్‌లు ఆగిపోతాయి, ఈఎంఐలు ఆగిపోతాయి. మీరు తీసుకున్న వేరే దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు మీరు మళ్ళీ పేమెంట్ చేయాలంటే మీకు ఈ పాలిసీ రీయింబర్స్‌మెంట్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. అంతేకాకుండా కొన్ని రకాల యాడ్ ఆన్స్ కూడా ఉంటాయి ఈ పాలిసీలో. మనకి ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు కదా! గ్రీన్ ఛానల్ ద్వారా లేదా ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఈ సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్ళడానికి ఎయిర్ అంబులెన్స్ అవసరం పడుతుంది. మరి ఎయిర్ అంబులెన్స్ యొక్క మినిమమ్ కాస్ట్ 2-5 లాక్ రూపీస్ ఉంటుంది. అది మన హెల్త్ ఇన్సూరెన్స్‌లో క్లెయిమ్ అవుతుందో లేదో తెలియదు. ఇక్కడ మాత్రం ఎయిర్ అంబులెన్స్ కవరేజ్ అవైలబుల్‌గా ఉంటుంది. దీని తర్వాత చిల్డ్రన్ ఎడ్యుకేషన్ బెనిఫిట్. మరి మనకు పర్మనెంట్ డిజబిలిటీ జరిగింది. ఆ పర్మనెంట్ డిజబిలిటీ జరిగినప్పుడు మనం ఏం వర్క్ చేయము. కాబట్టి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ బెనిఫిట్ కింద ఇక్కడ 10 లాక్ రూపీస్ వరకు ప్రొవైడ్ చేస్తారు. సో, పిల్లల యొక్క ఎడ్యుకేషన్ అనేది ఆగకుండా ఇదొక బెనిఫిట్ యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో మీకు 3 మంత్స్ వరకు ఈఎంఐ పేమెంట్ కూడా ఉంటుంది. మీరు బెడ్ రెస్ట్ తీసుకుంటే 3 మంత్స్ ఈఎంఐస్ మీ ఏవైతే ఉంటాయో ముందుగానే ఈ పాలిసీ వాళ్ళకి చెప్పాలి. వీళ్ళకి నాకు ఇన్ని పర్సనల్ లోన్స్ ఉన్నాయి, ఇంత హోమ్ లోన్ ఉంది, వాటి యొక్క అకౌంట్ నంబర్స్ అవన్నీ ఇచ్చేస్తే రిజిస్టర్ చేసి పెట్టుకుంటారు. ఎప్పుడైతే యాక్సిడెంట్ అయ్యి మీరు బెడ్ రెస్ట్ తీసుకుంటారో ఆ 3 నెలల ఈఎంఐ అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం లిమిట్ చూజ్ చేసుకోవాలి. 1 లాక్ కావాలా, 2 లాక్ కావాలా ఇలా చెప్తారు. అది మీరు చూజ్ చేసుకుంటే ఆ కవరేజ్ అనేది మీకు వచ్చేస్తుంది. దీని తర్వాత ఇది మోస్ట్ ఇంపార్టెంట్ యాడ్ ఆన్ లోన్ కవరేజ్. చాలా మందికి పెద్ద పెద్ద లోన్స్ ఉంటాయి. యాక్సిడెంట్‌లో చనిపోగానే ముందు లోన్ వాళ్ళు వచ్చేసి ఇంటి మీద దాడి చేసే మనకు సమస్యలన్నీ చూస్తూ ఉంటాము. ఇక్కడ మీకు ఒక 30 లాక్ రూపీస్ లోన్ ఉంది, హోమ్ లోన్. దానికి ప్రొటెక్షన్ లేదు. లేదా మీకు ఇంకా క్రెడిట్ కార్డ్‌లు అవన్నీ ఉన్నాయి. లేదా మీకు పర్సనల్ లోన్స్ ఉన్నాయి. ఒక 10 లాక్స్ వరకు. ఇక్కడ 40 లక్షలు గనుక మీరు లోన్ కవరేజ్ కింద యాడ్ చేసుకుంటే మీ బేస్ కవరేజ్ 50 లక్షలు. ఒక్కవేళ మీకు పర్మనెంట్ డిజబిలిటీ జరిగినా లేదా డెత్ జరిగినా ఈ 2 సందర్భాల్లో ఈ లోను ముందుగానే వాళ్ళు క్లియర్ చేసేస్తారు. ఈ 56 లాక్స్ అనేది ఫ్యామిలీ వైఫ్‌కి ఇచ్చేస్తారు. సో, దీనివల్ల లోన్ ఎఫెక్ట్ అనేది మీ ఫ్యామిలీ మీద పడకుండా ఉంటుంది. సో, ఈ లోన్ కవరేజ్ కూడా మీరు యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత ఈ పాలిసీ అనేది ఇన్‌కమ్ ఉన్న వాళ్ళకే ఇస్తారు. మన ఇన్‌కమ్‌కి 10 టైమ్స్ అనేది మాక్సిమం కవరేజ్ అనేది ఇస్తారు. ఇయర్లీ ఇన్‌కమ్‌కి 10 టైమ్స్ మాత్రమే ఇస్తారు. దాని తర్వాత హెల్తీ పర్సన్స్‌కి ఇస్తారు. అంతేకాకుండా పీఈడీ ఉన్న అంటే డయాబెటిస్, బీపీ, క్యాన్సర్ ఇట్లాంటివి ఉన్నా కూడా ఈ పాలిసీకి ఏం రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఓన్లీ మీకు బ్లర్డ్ విజన్ గానీ, నడవలేకపోవడం ఇట్లాంటి ఏమన్నా ఫిజికల్ ఇష్యూస్ ఉంటే మాత్రం ఈ పాలిసీ అనేది ఎలిజిబిలిటీలోకి రాదు. బెటర్ ఏంటంటే హెల్తీగా ఉన్నప్పుడే తీసుకోండి. 70 సంవత్సరాల వరకు మీరు ఈ పాలిసీ ఎంట్రీ తీసుకోవచ్చు. 100 ఇయర్స్ వరకు రెన్యువల్ చేసుకోవచ్చు. సో, ఇది మనకి పర్సనల్ యాక్సిడెంట్ పాలిసీ సంబంధించిన ఇన్ఫర్మేషన్. చాలా క్విక్‌గా మీరు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నారని అనుకుంటాను. ఇంకా మీకు కావాలంటే డీటెయిల్ వీడియోస్ కూడా చేస్తాము. బట్ పర్సనల్ యాక్సిడెంట్ పాలిసీ అనేది ఎస్పెషల్లీ ఎవరైతే బైక్ డ్రైవర్స్ ఉంటారో, ఓన్ వెహికల్స్ పైన లేదా డ్రైవింగ్ చేస్తున్న ఫీల్డ్ పైన ఉంటారో, మీరు మినిమమ్ 5 లాక్ రూపీస్ ఐటీఆర్ గాని ఫైల్ చేసుకున్నట్టయితే, లేదా మీకు ఒక ఇన్‌కమ్ సాలరీడ్ ఇన్‌కమ్ 15,000-20,000 ఇలా ఎంత ఇన్‌కమ్ ఉన్నా సరే, ముందుగా మీకు ఎలిజిబిలిటీ ఏ పాలిసీ రాదు. హెల్త్ అండ్ పర్సనల్ యాక్సిడెంట్ పాలిసీ ఎలిజిబిలిటీ వస్తుంది. పర్సనల్ యాక్సిడెంట్ పాలిసీ, హెల్త్ పాలిసీ తీసుకున్నప్పుడే ఒక 50 లక్షలు, 25 లక్షల కవరేజ్ తీసుకుంటే రేపు పొద్దున ఏదైనా రిస్క్ జరిగినప్పుడు ఫ్యామిలీకి ఇది ప్రొటెక్షన్‌గా ఉంటుంది. సో, కాబట్టి పర్సనల్ యాక్సిడెంట్ పాలిసీ అనేది మీరు ప్లాన్ చేసుకోండి. ఈ ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు. సైనింగ్ ఆఫ్ మధు మేర్పుల. థాంక్ యూ సో మచ్.